దేవునికి స్తోత్రం. ఈరోజు విశ్వ విజ్ఞాపనాకర్తకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఘనమైన వాగ్దానం. మన కొరకు విజ్ఞాపనను చేయువాడు ఆయనే. రోమిలికి రాస్తున్న పత్రిక 8:34. ప్రియా విశ్వ విజ్ఞాపనాకర్తకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు సర్వోన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. సర్వాధికారి అయిన దేవుని బిడ్డలారా, అంతా బాగున్నారు కదూ? మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శాశ్వతమైన కృప నేడు మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండి మీ ప్రతి అవసర హక్కులు కూడా ప్రభు తీర్చి, శాంతియుతమైన ఘనమైన కార్యాలు ప్రభు జరిగించి, ఆయుధారోగ్యాలు మీకు ప్రసాదించి, సంపూర్ణమైన జయం అనుగ్రహించి మీకు విజయంతో నడిపించునుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రియ ప్రభు అయిన దేవదేవుడు విశ్వ విజ్ఞాపనాకర్తకు దేవుడైన, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున నున్నవాడును, మన కొరకు విజ్ఞాపనము చేయువాడును, ఆ మహిమాస్వరూపుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. పునరుత్థానుడైన యేసు పరలోకమునకు వెళ్ళినను మనలను మరిచిపోలేదు. ఆ మహిమాస్వరూపుడు దేవదూతల ఆరాధనలో నిమగ్నమై లోకమును గూర్చిన ఆలోచన లేనివాడై ఉండలేదు. ఆ అద్వితీయ సత్య స్వరూపుడు ఆయన పునరుత్థానుడై 40 దినములు శిష్యులకు కనబడి తర్వాత దేవుడు కుడి పార్శ్వమున ఆసీనుడయ్యాను. ఎందు నిమిత్తం దేవుని బిడ్డలారా, మన పక్షమున మాట్లాడుటకును విజ్ఞాపనము చేయుటకును ఆయన నేడు సజీవుడై ఉన్నాడు, అద్వితీయుడై ఉన్నాడు, సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు, సర్వోన్నతుడై ఉన్నాడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేని వాడు కాడు, కానీ సమస్త విషయములోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపం లేని వాడుగా ఉండేను గనుక మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసన్నతకు మనము చేరుదాం. ఒక దేవుని బిడ్డ పాపం చేసినప్పుడు అతని కొరకు పునరుత్థానుడైన క్రీస్తు సప్పనాసత్యముగా నిట్టూర్పుతో విజ్ఞాపన చేయుచున్నాడు. దేవదేవుని బిడ్డలారా, మన దేవుడు విజ్ఞాపనకర్త. ఎవడైనను పాపము చేసినలా నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. ఫలించని పరిస్థితుల్లో మనముండగా క్రీస్తు మన పక్షంగా మాట్లాడి మన ఆయుష్కాలంను పొడిగించుచున్న సర్వాధికారైన దేవుడైన, ఫలించడకు ప్రేరేపించున్న అద్వితీయ సత్య స్వరూపుడైన జీవగల దేవదేవుని బిడ్డ క్రీస్తు నీ కొరకు విజ్ఞాపన చేయు స్వరం ఎల్లప్పుడూ నీ చెవుల్లో ధ్వనింపనిండి. ఆయన నీ కొరకు ఎంతో విజ్ఞాపన చేస్తున్నాడు. యేసుక్రీస్తు ఆరోహణమైన తర్వాత ఆత్మస్వరూపిగా వచ్చాను, ఆత్మాభిషేకం కుమ్మరించబడింది. ఆ అభిషేకమును బట్టి విజయవంతమైన జీవితమును, ఫలించు జీవితమును మనం పొంది ఉన్నాం. దేవదేవుడు మనకిచ్చిన అద్భుతమైనటువంటి జీవితమే ఈ యొక్క అద్భుతమైన జీవితం. దేవుని బిడ్డలారా, దేవాది దేవునికి మహిమాస్వరూపుడికి మీరు కూడా నేడు విన్నవించండి, విజ్ఞాపన చేయండి. ప్రార్థన ఆలకించేవాడు, మన ప్రార్థనకి గొప్ప ప్రతిఫలం ఇచ్చేవాడు, మన ప్రార్థన ద్వారా విజయం అనుగ్రహించగల గొప్ప దేవుడే. అద్భుతమైన కార్యాభివృద్ధిని మనకు అనుగ్రహించి, మనకు సంపూర్ణమైన సమాధానం ఇచ్చి, శాంతియుతమైన కార్యాభివృద్ధిని మనకు అనుగ్రహించగల మహిమగల రాజు, మహిమాస్వరూపుడు, సర్వోన్నతుడు. దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థనా వీరులుగా మారి తీరవలసిందే. ఎంతకాలం మీరు విచారంగా నిద్రమత్తులో పడిందురు, ఎంతకాలం చిలక పలుకలు వంటి ప్రార్థనలు వల్లించదురు, ఎంతకాలం అంధకార శక్తులకు చోటిచ్చి బలము లేక త్రొట్టిలెదురు. దేవుని వైపు తిరిగి ప్రార్థించండి. సర్వాధికారైన దేవుని యొక్క ఆశీర్వాదాలతో నింపబడండి. మన కొరకు విజ్ఞాపన చేస్తున్న సర్వాధికారి పరలోకమందు కోటాని కోట్ల దూతలతో ఉన్నప్పటికీ కూడా ఆయన మనల్ని గురించి మర్చిపోలేదు. మన కొరకే ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు కనుక నేడు మీరు కూడా ప్రార్థించండి, ప్రతిఫలం పొందండి. ప్రభు యొక్క శాశ్వతమైన కృప మీతో, మీ కుటుంబ సభ్యులతో, మీ బిడ్డలతో మీ ప్రతి అవసరాలు తీర్చి సమాధానం దయచేయనుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు, మహాపరిశుద్ధుడు, విశ్వ విజ్ఞాపనాకర్తవకు దేవా,
మీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. మా ఎడల మీ కృప, మీ కనికరం, మీ ఆదరణ, మీ సంరక్షణ మాకు ఇవ్వండి. బిడ్డల ప్రభా అందరి అవసరాల హక్కులో తీర్చండి. ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థనలు ఉన్న ప్రతి బిడ్డకి జయం ఇవ్వండి, విజయం ఇవ్వండి. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువుకి రక్తం చేత కడిగి శుద్ధీకరించి, యేసు నామములో యేసు రక్తం చేత పరిశుద్ధాత్మ కార్యం బిడ్డలు దయచేసి, ఆత్మపూర్లుగా చేసి, ఆత్మాభిషేకం దయచేసి, జయ విజయం దయచేసి నీ సాక్షులుగా నిలబెట్టమని నా ప్రభును రక్షకుడని యేసునామములో ప్రార్థిస్తూ సమాధానంతో నడిపించమని అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.